ఆంధ్రజ్యోతి దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే రాముడొచ్చాడు, అయోధ్య గర్భగుడిలోకి రాముడి విగ్రహం, ఐటీఐలో ఉపాధి గ్యారంటీ, టీసీఎస్ సాయంతో నైపుణ్య శిక్షణ కేంద్రాలు, 50 ఐటీఐలో 1500 కోట్లతో ఏర్పాటు, దావోస్లో ఖరారైన కీలక ఒప్పందం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టాటా చైర్మన్ భేటీ, 10 ఏళ్లలో ఏం జరిగింది, R&B పనులపై తవ్వకాలు, ప్రభుత్వ ప్రధాన సలహాదారుడుగా వేం నరేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీడలో బాధ్యతలు, 16 ఏళ్లుగా ఇద్దరి మధ్య స్నేహబంధం, రైతు ఆత్మహత్యలే పెద్ద సమస్య, రైతులు కార్పొరేట్ కంపెనీల లాభాలు గడించాలి, తెలంగాణలో రైతు భరోసా కనీస మద్దతు ధర, దావోస్ సదస్సులో వివరించిన ముఖ్యమంత్రి రేవంత్, 16 ఏళ్లలోపు విద్యార్థులను చేర్చుకోవద్దు, తప్పుదోవ పట్టించే ప్రకటనలు వద్దు, రేవంత్ అదాని అలాయ్ భలాయ్, దొంగ అన్నావు, దావోస్లో ఎలా కలిశావు, కాంగ్రెస్ పార్టీది దిగజారుడు రాజకీయం, ఈ ప్రభుత్వంపై 6 నెలల్లో ప్రజల్లో తిరుగుబాటు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు, నియోజకవర్గాల బాధ్యతలు ఎమ్మెల్సీలకు, గ్రామస్థాయి నుంచి బీఆర్ఎస్ పునర్వ్యవస్థీకరణ, కేటీఆర్ మళ్ళీ టీఆర్ఎస్గా మార్చండి, ఓ మహిళా నేత సూచన, ఆలోచిద్దామన్న కేటీఆర్, విమానయాన ప్రయాణికులు 30 కోట్లు, ఆకాశంలో అద్భుతం, బోయింగ్ 777-9 ఒకేసారి 426 మంది ప్రయాణించవచ్చు, విమానం ధర 3325 కోట్ల పైమాటే, గుజరాత్లో బోటు బోల్తా, 16 మంది మృతుల్లో 14 మంది బడి పిల్లలు, 2 టీచర్లు, ఇరాన్పై పాక్ ప్రతీకారం, సిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్పై వైమానిక దాడులు, యాంటీబయాటిక్స్ రాస్తే కారణం చెప్పాల్సిందే, ఎందుకు అవసరమో ప్రిస్క్రిప్షన్పై రాయాలి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో పొన్నం భేటీ, దూరంగానే అన్నతో కలివిడిగా ఉండలేని షర్మిల, కాబోయే వధువరులను ఆశీర్వదించిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండి వేముల రాధాకృష్ణ, ఈడీ విచారణకు ఎమ్మెల్యే వివేక్, మనీ లాండరింగ్ కేసులో ప్రశ్నించిన అధికారులు, మల్కాజ్గిరి బరిలో ఈటెల, సిట్టింగ్ స్థానాల నుంచి కిషన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీలో భారీ ప్రక్షాళన, 12 జిల్లాలకు అధ్యక్షులు మార్పు. రాముడొచ్చాడు, అయోధ్య గర్భాలయంలోకి రాముడి విగ్రహం, పవిత్ర నదీ జలాలతో అభిషేకించిన అర్చకులు, రామ మందిరంపై పోస్టల్ స్టాంపులు విడుదల, 22న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఆఫ్ డే, 5 రాష్ట్రాల్లో విద్యా సంస్థలకు సెలవులు, కోర్టులకు సెలవు ఇవ్వాలి, సిజేఐకి బీసీఐ లేఖ, ఐటీఐలో ఉపాధి గ్యారంటీ, టీసీఎస్ సాయంతో నైపుణ్య శిక్షణ కేంద్రాలు, 50 ఐటీఐల్లో 1500 కోట్లతో ఏర్పాటు, దావోస్లో ఖరారైన కీలక ఒప్పందం, ముఖ్యమంత్రి రేవంత్తో టాటా చైర్మన్ భేటీ, ఎయిర్ ఇండియా ట్రాన్సిట్ హబ్గా హైదరాబాద్, 231 కోట్లతో హెల్త్ కేర్ డివైజెస్ ప్లాన్, 4వ రోజు పారిశ్రామికవేత్తలతో భేటీలు, 10 ఏళ్లలో ఏం జరిగింది, R&B పనులపై తవ్వకాలు, గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన నిర్మాణాలపై మంత్రి కోమటిరెడ్డి నజర్, సచివాలయం, అంబేద్కర్ విగ్రహం, అమరుల స్తూపం ఖర్చుపై ప్రత్యేక దృష్టి, వివరాలు ఇవ్వాలని అధికారులకు ఆదేశం, వరంగల్ ఆసుపత్రి నిర్మాణంపైన ఫోకస్, త్వరలోనే క్షేత్రస్థాయి పరిశీలనకు మంత్రి, ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా వేం నరేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ నీడలో బాధ్యతలు, 16 ఏళ్లుగా ఇద్దరి మధ్య స్నేహబంధం, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా మండవ, 2 నేతలకు కేబినెట్ హోదా, మంత్రివర్గ సమావేశాలకు మండవ, రైతు ఆత్మహత్యలే పెద్ద సమస్య, రైతులు కార్పొరేట్ కంపెనీల లాభాలు గడించాలి, తెలంగాణలో రైతు భరోసా కనీస మద్దతు ధర, దావోస్ సదస్సులో వివరించిన ముఖ్యమంత్రి రేవంత్, 16 ఏళ్లలోపు విద్యార్థులను చేర్చుకోవద్దు, తప్పుదోవ పట్టించే ప్రకటనలు వద్దు, డిగ్రీ కంటే తక్కువ విద్యా అర్హతలున్న ట్యూటర్లను నియమించుకోరాదు, విద్యార్థులు కోర్సు మధ్యలో వెళ్లిపోతే ఫీజును 10 రోజులు తిరిగి చెల్లించాలి, కోచింగ్ సెంటర్లకు కేంద్రం స్పష్టీకరణ, విద్యాశాఖ కొత్త మార్గదర్శకాలు, రేవంత్ అదాని అలై బలై, దొంగ అన్నావు, దావోస్లో ఎలా కలిశావు, కాంగ్రెస్ పార్టీది దిగజారుడు రాజకీయం, ఈ ప్రభుత్వంపై 6 నెలల్లో ప్రజల్లో తిరుగుబాటు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు, నియోజకవర్గాల బాధ్యతలు, ఎమ్మెల్సీలకు గ్రామ స్థాయి నుంచి బీఆర్ఎస్ పునర్వ్యవస్థీకరణ, కేటీఆర్ మళ్ళీ టీఆర్ఎస్గా మార్చండి, ఓ మహిళా నేత సూచన, ఆలోచిద్దామన్న కేటీఆర్, విమాన ప్రయాణికులు 30 కోట్లు, 2030 నాటికి ఈ సంఖ్యను చేరుకుంటాం, ఎయిర్పోర్ట్ల సంఖ్యను 200కు పెంచుతాం, త్వరలోనే 2 గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలు, భవిష్యత్తులో ప్రతి జిల్లాకు ఒక విమానాశ్రయం, డ్రోన్లపై 10,000 మంది మహిళలకు శిక్షణ, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య, హైదరాబాద్ నుంచి అమెరికాకు నేరుగా వెళ్లే విమాన సర్వీసులు నడపాలి, మంత్రి కోమటిరెడ్డి, బేగంపేటలో వింగ్స్ ఇండియా 24 ప్రారంభం, ఆకాశంలో అద్భుతం, బోయింగ్ 777-9 ఒకేసారి 426 మంది ప్రయాణించవచ్చు, విమానం ధర 3,325 కోట్ల పైమాటే,
గుజరాత్లో బోటు బోల్తా 16 మంది మృతుల్లో 14 మంది బడి పిల్లలు, 2 టీచర్లు. హర్నీ సరస్సులో విషాదంగా మారిన విహారయాత్ర. సామర్థ్యానికి మించి పిల్లల్ని ఎక్కించుకోవడంతో ఘటన. లైఫ్ జాకెట్లు లేక మరణాలు. ఎక్స్గ్రేషియా ప్రకటించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. రాష్ట్రపతి ప్రధాని సంతాపం. ఇరాన్పై పాక్ ప్రతీకారం. సిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్పై వైమానిక దాడులు. 4 చిన్నారులు సహా 9 మంది మృతి. ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నామన్న పాక్. కవ్వింపులను సహించబోమని ఇరాన్కు హెచ్చరిక. సరిహద్దుల్లో యుద్ధ విన్యాసాలకు ఇరాన్ నిర్ణయం. ఆత్మరక్షణ చర్యలను అర్థం చేసుకోగలం భారత్. ఘర్షణ వద్దు, సంయమనం పాటించండి. చైనా. ఇరాన్దే ఉల్లంఘన, ఆ దేశానిదే తప్పు. అమెరికా. యాంటీబయాటిక్స్ రాస్తే కారణం చెప్పాల్సిందే. ఎందుకు అవసరమో ప్రిస్క్రిప్షన్పై రాయాలి. వైద్యులకు కేంద్ర ప్రభుత్వ ఆదేశం. మెడికల్, ఫార్మా సంఘాలకు డిహెచ్ఎస్ లేఖ. యాంటీబయాటిక్ల విచ్చలవిడి వాడకంతో ఔషధాలకు లొంగని రోగకారక క్రిములు. లక్షల సంఖ్యలో రోగులు కన్నుమూత. మానవాళికి ముప్పుగా ఏఎంఆర్ సమస్య. ప్రిస్క్రిప్షన్ లేనిదే మెడికల్ షాపులు యాంటీబయాటిక్లను అమ్మొద్దని 1న డీజీహెచ్ఎస్ అత్యవసర విజ్ఞప్తి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో పొన్నం భేటీ. మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ను ఇంటికెళ్లి కలిసిన మంత్రి. ఇద్దరూ కాంగ్రెస్లో చేరతారని ఊహాగానాలు. దూరంగానే. అన్నతో కలివిడిగా ఉండలేని షర్మిల. మేనల్లుడి నిశ్చితార్థానికి జగన్ భారతి. ఫోటో కోసం పదే అన్న పిలుపు. తల్లి కూడా పిలిచాక ముందుకొచ్చిన షర్మిల. వేదికపై 1 నిమిషమే జగన్ దంపతులు. కాబోయే వధూవరులను ఆశీర్వదించిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ. ఈడీ విచారణకు ఎమ్మెల్యే వివేక్. మనీ లాండరింగ్ కేసులో ప్రశ్నించిన అధికారులు. మల్కాజిగిరి బరిలో ఈటల. సిట్టింగ్ స్థానాల నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్, అరవింద్ సోయం పోటీ. పాలమూరు ఆశిస్తున్న జితేందర్, అరుణ. భువనగిరి సీటుకు పోటీ పడుతున్న నేతలు. రాష్ట్ర బీజేపీలో భారీ ప్రక్షాళన. 12 జిల్లాలకు అధ్యక్షుల మార్పు. 5 మోర్చాలకు కొత్త అధ్యక్షులు నియమించిన కిషన్ రెడ్డి.